రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. కూటమితో పాటు వైకాపా, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సంఖ్యను సీఈఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనంతపురం జిల్లా సింగనమల తెదేపా అభ్యర్థి బండారు శ్రావణీశ్రీ ఎద్దుల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కూటమి శ్రేణులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కళ్యాణదుర్గం వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. రాయదుర్గం వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. మడకసిర కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ నామినేషన్ సమర్పించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు బీసీవైపీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ సమర్పించి తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం తెదేపా అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల భాజపా అభ్యర్థి ఈశ్వర్రావు నామినేషన్ వేశారు. ఏలూరు జిల్లా పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ తురుబోలు రోడ్డుపై వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మాడుగుల వైకాపా అభ్యర్థి అనురాధ నామినేషన్ ర్యాలీకి వెళ్లి తిరిగి వస్తుండగా కోటపాడు, చీడికాడ మండలాలకు చెందిన 2 ఆటోలు ఒకదానికొకటి తగిలాయి. దీంతో వారిపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.